అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అవి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో. ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. కళ్ళల్లో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెలో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలు ఎన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఈ లోకం. మంచివారి దగ్గర సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవారి దగ్గర సంపాదన తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగేవి మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో మన కళ్ళు చూసిన నిజాల కంటే చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవాడితో పోల్చుకోకూడదు. సూర్యచంద్రులు ఇద్దరు వెలుగును ఇస్తారు. ఎవరి గొప్ప అంటే సమాధానం దొరకదు. ఏ టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. నీ ఆలోచనను గమనిస్తూ ఉండు, అవి మాటలవుతాయి. నీ మాటలను గమనిస్తూ ఉండు, అవి చేతలవుతాయి. నీ చేతలను గమనిస్తూ ఉండు, అవి అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు, అవి వ్యక్తిత్వం అవుతాయి. నీ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ ఉండు, అదే నీ విధానం అవుతుంది. మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మొద్దు. వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు విడిపోతాయి. డబ్బే సర్వస్వం కారాదు. ఆ డబ్బుతో పాటు మంచి మానవత్వం కూడా ఉండాలి. అప్పుడే మనిషిగా బతుకుతాం. అమ్మ జన్మనిస్తే నాన్న బతుకునిస్తాడు. అంటే అమ్మ ప్లస్ నాన్న నీ జీవితం. బ్రతికినంతకాలం ఒకడిని బాధ పెడుతూ గెలిచావంటే కాటికి పంపేటప్పుడు వాళ్ళు కార్చే కన్నీరు కూడా క్షమించదు. ఎవరైనా మనకంటే కాస్త క్రింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు. అది వారి గొప్పతనం కావచ్చు. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలాగే కష్టాలు లేనిదే మనిషికి పరిపూర్ణత రాదు. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా వదలకు.